ఆ రోజు వినాయక చవితి. తెల్లవారుతుండగానే సుప్రభాతం మొదలైంది. దేవుడిది కాదు, మా అమ్మది. పండగ రోజు కూడా దున్నపోతుల ఏంటి ముద్దు నిద్ర, లేవరా అని తిడుతుంది. లేచి గబగబా రెడీ అయ్యాను. ఇంట్లో పూజలు కానిచ్చి మా వీధిలోని వినాయక మండపానికి వెళ్ళా. దేవుడికి మొక్కుతుండగా 2 సార్లు గణగణమని గంట మోగింది. ఎవరా అని అటువైపు చూశా. పట్టు పరికిణిలో ముంగురుల్ని సవరించుకుంటూ దండం పెడుతుందో అమ్మాయి, సాంప్రదాయ సింగారంలా. తనకి దేవుడు దర్శనమైతే నాకు ఆ దేవత దర్శనమైంది. అది కొద్ది క్షణాలే. తనెవరో, ఎక్కడుంటుందో తర్వాత ఎంత వెతికానో అసలు కనబడలేదు. సెలవులు అయిపోయాయి. అనంతపురం వెళ్ళా. ఎందుకంటే అక్కడే మా కాలేజ్. ఆశ్చర్యం, ఆ గుళ్ళో దేవత కాలేజీలో ప్రత్యక్షమైంది. నాకు జూనియర్గా తనతో మాట కలిపే అవకాశం కోసం ఎదురు చూస్తుంటే ఆ లక్కీ ఛాన్స్ నా క్లాస్మేట్ రూపంలో వచ్చింది. ఈమె నాకు తెలిసిన అమ్మాయి, మన జూనియర్. ఏవో వస్తువులు కొనాలట, అలా సెంటర్ దాకా తీసుకెళ్తావా అని అడిగింది. మనసు లోపల బ్రేక్ డ్యాన్స్ చేస్తుంది. కానీ వెంటనే బెండ్ అవ్వకూడదు, కాస్త బెట్టు చేశా. నాకు వేరే పనుందన్న. వాళ్ళు కనీసం రిక్వెస్ట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. నేను గాబరా పడిపోయా. పరుగెత్తికెళ్ళి తనని తీసుకెళ్తానని చెప్పా. సాయంత్రం టిప్ టాప్గా తయారై తన హాస్టల్ దగ్గరికి వెళ్ళా. అప్పటికే నా కోసం ఎదురు చూస్తుంది. వెళ్ళగానే బైక్ ఎక్కి నాకు కాస్త దూరంగా కూర్చుంది. అయినా నాకు మాత్రం బాగా దగ్గరైనట్టు అనిపించింది. తనని షాపింగ్ సెంటర్కి తీసుకెళ్తుంటే ఎన్నోసార్లు నేను తిరిగిన రోడ్లే ఆ రోజెందుకో కొత్తగా కనిపించసాగాయి. దారంతా మాకు పూల స్వాగతం పలుకుతున్నట్టు అనిపించింది. మొత్తానికి తనతో షాపింగ్ నాకు మర్చిపోలేని అనుభూతినిచ్చింది. మర్నాడు అందరికన్నా ముందే బయలుదేరా. చూపులన్నీ కాలేజీ గేటు మీదే. ఆకుపచ్చ రంగులో వచ్చింది. అసలే అందగత్తె, ఇక ఆ డ్రెస్లో మరింత మెరిసిపోతుంది. బెల్లం చుట్టూ ఈగల్లా కుర్రాళ్ళంతా తన చుట్టూనే తిరుగుతున్నారు. తను వారితో మాట్లాడుతుంటే నా కడుపు రగిలిపోతుంది. అది గమనించిందేమో తను. అప్పుడప్పుడు నా వైపు చూస్తూ ముసిముసిగా నవ్వింది. అప్పటి నుంచి ఊహల్లో కాలం గడపడం తప్ప మళ్ళీ ఆమెను కలిసి మాట్లాడే అవకాశం రాలేదు. ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటే రెండోసారి నన్ను అదృష్టం వరించింది. హలో అద్విక్ గారు, ఎలా ఉన్నారు? నేను మీ జూనియర్ సహస్రాని అంటూ మాట కలిపిందోసారి. తన గొంతు మహత్యమేమో. ఆ రోజు నా పేరు నాకే తెగ నచ్చింది. అది మొదలు రోజుకోసారైనా ఆమె తీయని స్వరం నా చరవాణిని మీటేది. తన సమక్షంలో ఉన్నప్పుడు కాలం అలాగే ఆగిపోతే బాగుండు అని అనిపించేది. పరీక్షలు పూర్తయ్యాయి. నాకు పెద్ద పరీక్ష మొదలైంది. కాలేజీకి సెలవులు ఇవ్వడంతో బెంగ పెట్టుకున్న నాతో, కొద్ది రోజులు మనం ఒకరి చెంత ఒకరం ఉండమేమో, కానీ ఒకరి శ్వాసలో ఒకరం ఎప్పుడూ ఉంటాంగా అన్న మాటతో నా కళ్ళు చెమ్మగిల్లాయి. భారంగా వీడ్కోలు తీసుకొని వచ్చేసా. ఆ సెలవుల్లో నాకు ఒక్కరోజు ఒక్కో యుగంలా గడిచింది. అవి పూర్తి కాగానే వెంటనే కాలేజీలో వాలిపోయా. తను కనిపించగానే కళ్ళు చెమర్చాయి. పరుగెత్తికెళ్ళి చిన్నగా హగ్గిచ్చా. అన్ని రోజుల మా బాధ ఎగిరిపోయింది. ప్రాంగణ నియామకాల్లో ఓ మంచి సంస్థకి ఎంపికయ్యా. ఆ ఆనందంలోనూ మళ్ళీ విడిపోతున్నామనే ఎడబాటు మొదలైంది. ఈ దూరం నాకు భారమే, కానీ అది కొన్నాళ్లే కదా కన్నా. మన భవిష్యత్తు బాగుండాలంటే వెళ్ళక తప్పదు అంది. ఎప్పుడూ అంతే. తన మాటలు మంత్రంలా పనిచేసేవి. సిటీకి వెళ్ళిపోయి ఉద్యోగంలో చేరా. కానీ గదిలో, రోడ్డుపై, ఆఫీస్ పనుల్లో ఎప్పుడూ సహస్రే గుర్తొచ్చేది. ఫోన్ చేసి 2 నిమిషాలు మాట్లాడితే ఫుల్ రీఛార్జ్ అయిపోయేవాడిని. ఓ రోజు ఎప్పటిలాగే ఫోన్ చేసింది. నేను హుషారుగా మాట కలిపా. ఈసారి ఆ గొంతులో ఉత్సాహం లేదు, పైగా ఏడుపు. ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారట. ఏమైనా చేసి పెద్దల్ని ఒప్పించమంది. అతి కష్టం మీద మా వాళ్ళని ఒప్పించా. ఓ మధ్యవర్తి ద్వారా వాళ్ళింటికి రాయబారం పంపా. ముందు చూద్దాం, తర్వాత మాట్లాడదాం అన్నారు. తర్వాత బహుశా మేము ప్రేమలో ఉన్న విషయం పసిగట్టారేమో. సహస్రని అసలు నాతో మాట్లాడకుండా కట్టడి చేశారు. మేం ప్రేమలో మునిగాక మాట్లాడుకోకుండా ఉండడం అదే మొదటిసారి. నాకన్నా ఎక్కువ తనే బెంగ పెట్టుకుంది. తిండి మానేసింది. తీవ్ర అనారోగ్యం పాలైంది. ఎంతైనా కన్నవాళ్ళు కదా, బిడ్డ కోసం తల్లడిల్లిపోయారు. అది తెలిసి నేను తట్టుకోలేకపోయా.
నాకు తెలిసిన డాక్టర్ల ద్వారా మంచి వైద్యం అందించేందుకు ప్రయత్నించా. ఎప్పటికప్పుడు తన బాగోగులు వాకాబు చేస్తూనే ఉన్నా. మా అదృష్టం కొద్ది రోజులకే సహస్ర కోలుకుంది. కన్న కూతురు బాగుండడమే ముఖ్యమని భావించారు. నేను తనని బాగా చూసుకోగలను అనే నమ్మకం కలిగింది. చివరికి వాళ్ళ మనసు మారింది. మా పెళ్ళికి పచ్చ జెండా ఊపారు. ఆ విషయం సహస్రే ఫోన్ చేసి చెప్పింది. నేను కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేశా. అప్పుడుంది రోడ్డుపై. అయితే ఏంటంట, త్వరలోనే మా పెళ్ళి. మీరందరూ ఖచ్చితంగా రండి. సైనింగ్ ఆఫ్. నేను మీ వాయిస్ ఆఫ్ బిగ్ బాస్. మీ ప్రేమ కథలను కూడా మాతో పంచుకోవాలనుకుంటే బయోలో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. బాయ్ బాయ్.